నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు గ్రామంలో ఇక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రస్తుతం మనతో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యంగ్ ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు మనతో ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎలా అనిపిస్తుంది? అంటే 2023లో ఒక ఎమ్మెల్యేగా గెలిచి 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు. మీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా అన్నిటికన్నా మెయిన్గా ఈరోజు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఎందుకు ఉందంటే, నార్మల్గా ఎప్పుడు వీళ్ళు బొకేలు అవన్నీ తీసుకొస్తూ ఉంటారు, బొకేలు శాలువాలు. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఎందుకు డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు, తెలియకుండా వాళ్ళతో వచ్చిన బాగుండేది కదా అని. అదేదో దాని బదులు నిజంగా వాళ్ళకి అట్లా తెయ్యాలని, ఖచ్చితంగా తెయ్యాలని ఉంటే ఏదో పిల్లలకు ఉపయోగపడేవో ఏదో ఒకటి తీసుకొని వస్తే వాళ్ళకి యూజ్ ఉంటాయి కదా అని అనుకుంటుండే. అక్కతోటి అంటే తను చెప్పడం జరిగింది వాళ్ళకి, నేను చెప్పలేను కదా, అక్క చెప్పిండ్రు. దానికి తగ్గట్టు అందరూ ఈరోజు మాకు ఇక్కడ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు అవన్నీ తీసుకొస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మరి అట్లనే ఇందాకనే కిషన్ అన్న గారు కూడా 50,000 డొనేట్ చేయడం జరిగింది, అంటే చేస్తా అని చెప్పడం జరిగింది పిల్లలకి. మరి ఒక్కళ్ళు ఎక్కడనో ఒక చోట ఒకళ్ళు స్టార్ట్ చేస్తేనే ఉత్సాహం అట్లా స్ప్రెడ్ అవుతుంది కదా, ఏదైనా స్ప్రెడ్ అయితే అట్లనే ఉత్సాహం కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. మరి అందరు కూడా, మా పాలకుర్తి ప్రజలందరూ కూడా వాళ్ళకి తోచిన సహాయం కొద్దో గొప్ప ఒకరికొకరు చేసుకునే ఇదిలో ఉన్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి, అందరూ ఒక కుటుంబం లాగా ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు అంటే అంతకు ముందున్న గతంలో ఎమ్మెల్యేలు కానివ్వండి, రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా నియోజకవర్గంలో ప్రజలకి, యువతకి ఒక ఉపాధి కల్పించే నేపథ్యంలో మీరు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున 74 ఎకరాల్లో ప్రారంభించబోతున్నారు. అది ఎట్లా అనిపిస్తుంది? 2024లో ది బెస్ట్ ఇదే అనుకుంటున్నారా? అవును, డెఫినెట్గా. అది 3వ తారీఖున ఉంది శంకుస్థాపన. మరి మా మామయ్య, అత్తమ్మ ఇద్దరు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళు, గత 40 ఏళ్ళ నుంచి కూడా ఎంతో కష్టపడి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎన్నో చేసిండ్రు ఇప్పటికే. కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నిరుద్యోగం ఎక్కువైతుంది అని చెప్పి దానికోసమని స్పెషల్గా మా అత్తమ్మ, మామయ్య ఇద్దరు కూడా ఆలోచన చేస్తే ఇదైతే ఎప్పటికీ నడుస్తుంది, అందరికి ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి అది చేయడం జరుగుతుంది. మరి ఇది డెఫినెట్గా 2024లో ఇది కన్సిడర్ చేయాల్సిందే కదా. 2024లో కాకుండా రాబోతున్న కాలంలో పాలకుర్తి నియోజకవర్గంలో యంగ్ ఎమ్మెల్యేగా మీ మార్క్ ఎలా ఉండబోతుంది? చేసినాక చూద్దాం. ఓకే, ట్రెండ్ అయితే సృష్టించబోతున్నారు కదా. తప్పకుండా. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏమని చెప్దాం అనుకుంటున్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరం కూడా ఒక కుటుంబం లాగా ముందుకెళ్ళాలి. ఎప్పుడు ఎవరికేమో అవసరం ఉన్నా, ఎవరైనా సహాయం చేయగలే స్థితిలో ఉంటే తప్పకుండా అది 10 రూపాయలని ఆలోచించకండి, 20 కాదు, 100, 1000 మీ వల్ల తోచిందంతా మనం అందరం పోగు చేసుకొని ఎవరికైతే నిజమైన అవసరం ఉందో, ఇబ్బందిలో ఎవరైనా ఉంటే మనం ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉంటాం తప్పకుండా. మరి మా మామయ్య, అత్తమ్మ వాళ్ళతో వచ్చింది కూడా వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అనుకోండి, అది వేరే విషయము. మరి గవర్నమెంట్ తరపున పనులు నేను కూడా అదే విధంగా చేసుకొస్తాను మన కాన్స్టిట్యున్సీకి. వింటున్నారు కదా, నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే బొకేలు అవి ఇవి కాకుండా పిల్లలకి యూజ్ అయ్యేలాగా పెన్ను, బుక్స్ అనేది తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉంది. అలానే నియోజకవర్గ ప్రజలతో నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, 2024లో నేను ఎమ్మెల్యేగా అడుగుపెట్టడం, నా నియోజకవర్గాన్ని ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తాను. అలానే 3వ తారీఖు ఏదైతే జరగబోతుందో దాని స్కిల్ డెవలప్మెంట్లో ప్రతి ఒక్క నిరుద్యోగులు కానివ్వండి అందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.